చిన్ననాయనపల్లి గ్రామము. ఇది 2001లో ఈ బంక్ స్టార్ట్ అయింది. కనీసం అప్పటి నుంచి 500కి పడితే 250, 300 పెట్రోల్ పడుతున్నారు. 200కి అంతా మోసాలు జరుగుతున్నాయి. ఇదే అప్పినపల్లి క్రాసు, మాది గంగవరం మండలము, మేల్మై పంచాయతీ. దీన్ని ఏదన్నా తీవ్రంగా ఖండించాలనేసి మేము కోరుతాము. పెట్రోల్ అంటే మేము కూలీ నెల చేసి పక్కలో ఈ మాదిరి మోసం చేస్తున్నారు. పెట్రోల్ ప్రతి ఒక్కరికి ఇవే మోసం చేస్తున్నారు వీళ్ళు. దీనికి గురించి న్యాయం చేయండి అన్న. ఊరు శ్రీనాయనపల్లి గుడికాటికి 150 రూపాయలు పెట్రోల్ పట్టుపోయిందా. పెట్రోల్ చూస్తే అటుకి అయిపోయింది. ఇక్కడ గుడికాటికి గుడి 43 అనేసి ఆడిపోతే 150 రూపాయలు పెట్రోల్ పట్టుకొని పోతే ఆడ అయిపోయింది. మళ్ళీ ఆడ వాళ్ళు చీతుకొని వస్తే మళ్ళీ 10-15 బండ్లు ఉండే. మళ్ళీ ఎత్తుకొచ్చి పెడితే వాళ్ళ బండ్లు ముందరనే పెడుతుంది. బండ్లు యార నువ్వు పెట్రోల్ బండి తింటే నువ్వు అరుస్తా ఉంటే కూడా ఎల్లుడిసివే రా పడతాడు, అప్పుడు పడతాడు. బాగా నా పేరు. బండిలో వచ్చినాము, బండి వెదరకు వచ్చేసింది. ఇక్కడికి వచ్చినాము, నేరుగా ఇక్కడికి వచ్చినాము. డబ్బులు బట్టి వాళ్ళు కార్డు ఇస్తే వాళ్ళు 3 రూపాయలకి అయితే ఏమని చెప్పారు పెట్రోల్ వల్ల. 5 రూపాయలు మినిమం చెప్పారు వాళ్ళు. 5 రూపాయలు ఫుల్ ట్యాంక్ చెప్పిన పిల్లడు. మళ్ళీ ఆ డబ్బులు అక్కడ లేకుండా ఉంటే 5 రూపాయలు పట్టమని చెప్పినాడు. 5 రూపాయలు పట్టిన వెంటనే మాకు డౌట్ వచ్చింది. పెట్రోల్ అక్కడ సెంటర్లో బార్ వస్తుంది కదా, 5 రూపాయలు పడితేనే బాగా సమానం వచ్చేస్తుంది పెట్రోల్. అంటే 5 రూపాయలు పడితే మాకు డౌట్ వచ్చింది. మాకు బండి కూడా స్టార్ట్ చేయాలి. మేము అయితే తోయినా బండి ఇక్కడ తోయినాము, క్యాన్ తీసుకున్నామని చెప్పినాము, పిల్లలు తీసుకున్నామని చెప్పినాము. చెక్ చేసినాము, ఎంత వచ్చింది సార్ పెట్రోల్? 4 లీటర్ వస్తుంది. 5 రూపాయలు వాళ్ళే చెప్పినారు, వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళే చెప్పినారు. 4 లీటర్ వస్తుంది పెట్రోల్. అది 2.5 లీటర్ వచ్చింది సార్ 5 రూపాయలకి. 2 లీటర్ల పెట్రోల్ అది గ్యామ్లింగ్. ఊరిన అవకాశం చక్కగా డబ్బులు లేకుండా ఉండి 100 రూపాయలే ఉండి ఎక్కడ అర్జెంటుగా పోతా ఉంటే 100 రూపాయలు పట్టుకొని పోతాను మధ్యలో నిలిచిపోతే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది అనేది కూడా నేను ఎప్పుడన్నా బంకుకి కానీ ట్రాక్టర్ కానీ టీవీలకు కానీ నేను పెట్రోల్ చూస్తే తప్పించి నేను కానీ చూడకుంటే గండి పైకి లేకపోతేనే పెట్రోల్ పోతాను. కిందకుండే మాత్రమే వాళ్ళు ఏం చేస్తారేమో పెట్రోల్ పడేలేదు. 2 సార్లు పోయేసి ఎక్కడైనా వచ్చి పెట్రోల్ అయితే తోసుకొని మళ్ళీ రెడీతే మాకు సంబంధం లేదు అంటారు. మేము మిస్టేక్ అయింది అంటారు కానీ డబ్బులు వెంటనే పెట్రోల్ పట్టేలేదు సార్. 5-6 సార్లు జరిగింది. ఎప్పుడన్నా కానీ మాకు డబ్బులు వాపసు ఇవ్వడం లేదు. పెట్రోల్ ఎప్పుడన్నా నేను చూస్తే మాత్రమో పైకి లేపినప్పుడు వస్తుంది పెట్రోల్. కింద లోపల పెట్టుకోమంటే పెట్రోల్ పడేలేదు. డీజిల్ అంటే పెట్రోల్ అంటే మొబైల్ పాటి నుంచి దోసుకొని వచ్చినాయి పెట్రోల్ పట్టుకుంటే. మళ్ళా సూపర్ పెట్రోల్ సార్ అదే అవ్వకపోతే 1 లీటర్ వచ్చేది, లీటర్ కూడా వచ్చేలేదు. ఇంతే వచ్చేది పెట్రోల్. పవర్ పెట్రోల్ ఉంటుంది కరెక్ట్గా 20 కిలోమీటర్లు కూడా వచ్చేలేదు. దాంట్లో బట్టి దీంట్లో బట్టి కొంచెం దూరం పోతుంది. ఎక్స్ట్రా పవర్ అంటారు, 100 తీస్తారు. 1/4 లీటర్ కూడా వచ్చేలేదు. కానీ లీటర్ మాత్రం లెక్క వచ్చేస్తుంది వాళ్ళకి. అది 117, 118 రూపాయలు లీటర్. 17 రూపాయలు తీసుకుంటారు. కానీ 1/4 లీటర్ కూడా రాదు దాంట్లో. 15 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు పోయింది. చాలా స్కామ్ గా ఉంది. చెప్పినాము